హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పప్పు చెక్కలు తయారు చేసి చూపించబోతున్నాను. వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు కదా. పల్లీలు వేసి చేస్తారు, సగ్గుబియ్యం వేసి చేస్తారు. నేనైతే ఈరోజు 3 రకాల పప్పులు వేసి ఈ పప్పు చెక్కలు తయారు చేసి చూపించబోతున్నాను. ఈ పప్పు చెక్కలు కరకరలాడుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఈ పప్పు చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. కుక్కర్ గిన్నె తీసుకోండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, ఇదంతా 2-3 సార్లు బాగా కడిగేసుకుందాం. ఇలా కడిగేసుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాసు వాటర్ వేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, పప్పు ఉడికిపోయింది. దీన్ని బాగా నలిపేసుకుందాం. ఈ పప్పు మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకులుగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఇలా ఇష్టం లేకపోతే మీరు మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. దీంట్లో 2 కప్పుల బియ్యం పిండి వేసుకుందాం. ఇంకా ఒక 1/2 కప్పు ఎగస్ట్రా వేసుకోవచ్చు. నేనైతే 2 కప్పులే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, పచ్చి నువ్వులు వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. మంచి ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ పొడి వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలిపేసుకుందాం. ఫస్ట్ నీళ్ళు ఏమి వేయకండి, ఫస్ట్ ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. నేను తడి బియ్యం పిండి తీసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపి పెట్టేసుకోండి. కొంచెం పిండి తీసుకొని ఫస్టే కొంచెం బాల్స్ రెడీ చేసి పెట్టేసుకుందాం. పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకుందాం. ఒక కవర్ వేసుకున్నాను. దానిపైన ఈ ఉండలు ఉన్నాయి కదా, కొంచెం దూరంగా ఇలా పెట్టేసుకోండి. దానిపైన ఇంకొక కవర్ పెట్టుకుంటున్నాను. ఫ్లాట్గా ఉండే గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని వీటిని ప్రెస్ చేసుకుందాం. లావుగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగాను నొక్కుకోకండి, మీడియంగా ఉంటే సరిపోతుంది.
అన్నింటినీ ఇలాగే ప్రెస్ చేసేసుకోండి. లావుగా ఉన్నాయంటే లోపల సరిగ్గా ఉడకవు. పలచగా చేసేసారంటే ఆయిల్లో వేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి. ఫోక్ తీసుకొని ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చెక్కలు పొంగకుండా ఉంటాయి. చెక్కలు పొంగాయంటే పైన లేయర్ వచ్చేస్తుంది, అది పొడి పొడిగా అయిపోతుంటుంది కదా, అలా రాకుండా ఉంటుంది ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, పిండి వేసిన వెంటనే ఇలా పైకి వచ్చేయాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చెక్కల్ని ఒకటొకటిగా వేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఆయిల్ మొత్తం వేసేసుకోకుండా కొంచెం ఫ్రీగా ఉండేలాగా వేసుకోండి. మరిగిన్ని వేసేసామంటే ఒకదాని కింద ఒకటి వెళ్ళిపోయి సరిగా వేగవు. ఒక సైడ్ ఫ్రై అయిపోయాయి, ఇంకొక సైడ్ తిప్పి ఫ్రై చేసుకుందాం. చెక్కల కలర్ చూస్తే ఇవి కాలాయా లేదా అనేది అర్థం కాదండి. అప్పుడు ఏం చేస్తారంటే ఆయిల్ చూడండి బాగా మరుగుతుంది కదా, ఇదంతా ఆగిపోతుంది. అప్పుడు చెక్కలు అనేవి కరెక్ట్గా ఫ్రై అయినట్టు. చూడండి ఆయిల్ అంతా మరగడం ఆగిపోయింది కదా. ఫ్రై అయిపోయాయి, ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. సౌండ్ చూస్తేనే అర్థమవుతుంది కదా మీకు. ఆయిల్ సరిగ్గా హీట్ అవ్వకపోతే చూపిస్తున్నాను చూడండి, ఆయిల్లో వేసిన వెంటనే చెక్కలు అనేవి ఇలా పగిలినట్టు వచ్చేస్తాయి. కరకరలాడే పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. ఈ పప్పు చెక్కల్ని మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఈ పప్పు చెక్కలు రుచిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. చూడండి, ఒకటి తుంచి చూపిస్తున్నాను. ఈ పప్పు చెక్కల్ని మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు టేస్ట్ నచ్చినా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.